హాయ్ ఆల్, వెల్కమ్ టు కేకే ఫండా. ఒక ఫ్రాడ్ గురించి చెప్తున్నాను. ఫ్రాడ్ కాదు అది. యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే ఓన్లీ. కానీ ఒక స్టూడెంట్కి అవగాహన లేక చాలా డబ్బులు లాస్ అయ్యాడు. సో మీకు ఇండియా కార్డ్స్కి ఈఎంఐ ఆప్షన్ ఉంటుందని పెడతారాడ. ఓకే, క్రెడిట్ కార్డు మనం ఎలా ఉంటుంది కదా, కొంతమందికి అందరికీ నాలాగే బ్రెయిన్ పని చేయాలా, అందరి బ్రెయిన్ నాలాగే వాళ్ళ బ్రెయిన్ నాలాగా ఉండాలా అని అందరూ ఒక్కొక్కరు బ్రెయిన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. నాకు కొన్ని తెలుసుంటాయి, కొన్ని తెలియవు. వేరే పర్సన్ కొన్ని తెలుసుంటాయి, కొన్ని తెలియదు. అట్లా ఒక పర్సన్ మాసిపోయినటువంటి స్టోరీ మీకు చెప్తున్నాను. ఆ పర్సన్ ఈఎంఐ ఆప్షన్ ఉందని చెప్పి, ఐఎమ్ నాట్ రీకాలింగ్ ఎగ్జాక్ట్ డెవాప్స్ ఏదో కోర్స్ కూడా ఎగ్జాక్ట్గా ఆ రోజు నేను మాట్లాడేటప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తా మాట్లాడాను. ఆపుకొని సైడ్ ఆపుంటే అప్పుడు 30,000 40,000 డెవాప్స్ కోర్స్ అనుకుంటే ఎక్కడ ఈఎంఐ ఆప్షన్ ఉంది ఇండియా కార్డ్స్ అని చెప్పారంట. ఈఎంఐ ఆప్షన్ అంటే మిమ్మల్ని నెల నెల కట్టమని కాదు దాని మీనింగ్. నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే 30,000 ఫీజు అయితే పర్ మంత్ 10,000 పెట్టుకున్నావు అనుకో, ఓకే మంత్లీ నీ దగ్గర 10,000 ఉంటే మనం కట్టుకోవచ్చు అని దాని మీనింగ్ అలా కాదు. నీ క్రెడిట్ కార్డులోంచి 30,000 రూపాయలు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతాయి. ఫస్ట్ నీ క్రెడిట్ కార్డులోంచి 30,000 రూపీస్ ఇన్స్టిట్యూట్కి డెబిట్ అయిపోతాయి, అంటే ఇన్స్టిట్యూట్ అకౌంట్లో పడిపోతాయి అమౌంట్. నువ్వు నెక్స్ట్ మంత్లో నువ్వు ఏం చేయాలనుకున్నా, డ్రాప్ అవ్వాలనుకున్నా, లేకపోతే నీకు నచ్చలేదు కోర్సు, ఓకే నెక్స్ట్ మంత్లో అలా ఉండదు ఇంక పాసిబిలిటీ. నువ్వు చచ్చినట్టు 30,000 కట్టాల్సిందే మనం. ఓకే, నువ్వు కట్టకపోతే ఇటు బ్యాంక్ కూడా వచ్చి మన దగ్గర తగులుకుంటాడు. అలా మాసిపోయాడు అతను. ఈఎంఐ అనుకుంటే ఈఎంఐ అంటే ఏమనుకున్నాడు? ఈఎంఐ అంటే అతను అనుకునేది ఏంటంటే ఓకే నేను మంత్లీ కట్టుకోవచ్చేమో ఇక్కడ అనుకున్నాడు, క్రెడిట్ కార్డు ఇస్తే చాలని. అలా కాదు, ఆ అమౌంట్ మొత్తాన్ని ముందు అకౌంట్లోకి వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. దాని తర్వాత మన కార్డు మీద ఈఎంఐ అప్లై చేసుకుంటాం అనమాట. అది క్రెడిట్ కార్డు ఈఎంఐ అంటే మీనింగ్. అంతేకాని మీకు మంత్లీ ఎంత కట్టండి అని కాదు. ఓకే, కొంచెం జాగ్రత్త కొనండి. కొన్నిసార్లు నేను అబ్జర్వ్ చేశాను, 2 lakhs 2.5 lakh పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా. ఇప్పటికీ మీరు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా, మీరు కానీ రియల్గా మన సబ్స్క్రైబర్లు మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఇష్యూని కానీ ఫేస్ చేస్తుంటే ఒక 40,000 50,000 పెట్టేసి ఆ ఈఎంఐ కట్ అవుతా ఉంటుంది. ఒక 10 days 15 days, ఒక 1 month 2 months అలా క్లాసెస్ అలా బేసిక్స్ చెప్పే వాళ్ళకి ఫండమెంటల్స్ చెప్పేసి దాని తర్వాత రికార్డింగ్స్, కంప్లీట్ రికార్డింగ్స్ ఇచ్చేయడం. ఎంటైర్ కోర్సే రికార్డింగ్ ఇచ్చేస్తుంటారు. ఓకే, ఎంటైర్ కోర్సే రికార్డింగ్ ఇచ్చేస్తా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.